నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు పెట్టేస్తూ ఉన్నారు. అది బుక్స్ కోసం, క్లాసెస్ కోసం. అండ్ ఏపీ, తెలంగాణ అనే కాకుండా బెంగళూరులో కూడా క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. అంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సబ్జెక్ట్ని ఆ విధంగా వాళ్ళు లెర్న్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? బిఫోర్ సబ్జెక్ట్ మనం వెళ్ళేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనండి. మనకి 2022 సెప్టెంబర్ 28, ఇప్పుడు ఈ సెప్టెంబర్ 28 హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి, రెగ్యులర్ క్లాసు. అలాగే అక్టోబర్ 2 కర్నూలులో ఉంటుంది క్లాస్. అక్టోబర్ 9 మళ్ళీ రాజమండ్రిలో ఉంటుందండి, అక్టోబర్ 9 రాజమండ్రి. అలాగే అక్టోబర్ 16 వైజాగ్లో ఉంటుంది. అలాగే అక్టోబర్ 30 బెంగళూరులో ఉంటుంది. నవంబర్ 6 తిరుపతిలో ఉంటుంది. నవంబర్ 13 విజయవాడలో ఉంటుంది. ఈ మధ్య మేము ఏం చేసామంటే ఆ కన్నడ భాషలో మణిమంత్ర బుక్ని ఆవిష్కరించడం జరిగింది. ఓ ఫెంటాస్టిక్, నెక్స్ట్ బెంగళూరు క్లాస్లో మనం కన్నడ బుక్స్ మణిమంత్ర కన్నడలో అమ్ముతాం, మనకు కన్నడలో సేల్ చేస్తాం. కన్నడలో మొత్తం మంచి ప్రింట్ అయిపోయింది, ప్రింట్అవుట్ బయటకు వచ్చింది. అలాగే మొన్ననే మేము దాన్ని ఆవిష్కరించడం జరిగింది స్పెషల్ క్లాస్లో. మళ్ళీ అది కన్నడ కాకుండా ఇంకా వేరే భాషలు కూడా ట్రై చేస్తున్నాం. మంచి ఆథర్ దొరికితే దాన్ని మళ్ళీ అనువదించాలని ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా ప్రస్తుతానికి ఒక కొత్త లాంగ్వేజ్లో మన మణిమంత్ర బుక్ వస్తుంది. షూర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. 419 మనీ మంత్ర వీడియో. సో ఈ వీడియోలో చాలామందికి మీరు మనీ మోటివేషన్ ఇచ్చేటప్పుడు నిర్మోహమాటంగా నేను ఇది, దాంతోపాటు మీ యాటిట్యూడ్తో పాటు ఆ సబ్జెక్ట్ యాటిట్యూడ్ని కూడా ఇది ఇలా ఉంటేనే వర్కౌట్ అవుతుంది, అండ్ మనకు ఉండేటువంటి నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అవ్వాలి అని అంటే మన మైండ్ సెట్ కానివ్వండి, మనం కానివ్వండి, మనీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇలా ఉంటేనే వర్కౌట్ అవుతాయని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. సో ఈ వీడియోలో 419 మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు అంటే మీరు అనే దాంట్లో విషయం ఏంటంటే ఖచ్చితత్వం. అప్పుడు ఒక దాంట్లో మనం నిష్ణాతులం కావాలన్నప్పుడు ఖచ్చితత్వం ఉన్నప్పుడే నువ్వు దానికి సాధించగలుగుతాం. ఒక కలెక్టర్ కావాలనుకో, లేకపోతే ఇంకేదైనా కావాలనుకున్నావు. ఖచ్చితత్వం అంటే ఇక నువ్వే ఒక కండిషన్స్ పెట్టుకోవాలి. అందరిలాగా ఉండకుండా నీకు నేను నీ యొక్క యాటిట్యూడ్ మార్చుకొని కొత్త కొత్త కండిషన్లు పెట్టుకొని దానికి లోబడి ఉండి, నువ్వు పెట్టుకున్న కండిషన్లకు మళ్ళీ నువ్వు లోబడి ఉండాలి. దాన్నే ఖచ్చితత్వం అంటావు. అప్పుడే నువ్వు సాధించగలుగుతావు. కాబట్టి ఈ మనీ సబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, నాకు డబ్బు కావాలని కోరిక ఉంది. చాలామంది మన దగ్గర క్లాస్కి వస్తారు. చాలామందికి మనం వీడియోలు చేసిన తర్వాత డబ్బు మీద ఒక కోరిక అనేది కలిగింది. అది మనం ఒక జిజ్ఞాస కోరిక అనేది కలిగజేసినాం. కానీ కేవలం కోరిక జిజ్ఞాస ఉంటే కాదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ యొక్క యాటిట్యూడ్లో మార్పు వస్తూ ఖచ్చితత్వం అనే ఉండాలి. అప్పుడు మాత్రమే అది వస్తుంది, అప్పటిదాకా కాదు. నా క్లాసులకు రావాలంటే ఏదో డబ్బు సంపాదించేద్దాం, సరదాగా ఎంజాయ్ చేసేద్దాం, సరదాలు చేసేద్దాం, ఒక కారు కొనేద్దాం, బంగ్లా కొందాం, ఇట్లాంటి వాటి కోసం నా క్లాస్కి రావద్దు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకు ఫోటోగ్రఫీ ప్యాషన్, ఫోటోగ్రఫీ ప్యాషన్. ఓకే, ఇంకో దాంట్లో అతనికి ఒక ప్యాషన్, ఏదైనా ఒక హ్యాపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికోసం ఎంతవరకైనా వెళ్తాడు మనిషి. ఓకేనా? ఇప్పుడు ఒక శిఖరం దగ్గర నిల్చొని దాన్ని ఎక్కాలనుకున్నప్పుడు మనకంటే చాలా ఎత్తులో కనిపిస్తుంది. అది అంటే ఊహించినంత ఎత్తులో కనిపిస్తుంది. నువ్వు ఎక్కడ ప్రారంభం చేసి ఆ పైకి వెళ్ళావనుకో, అప్పుడు అది నీ కాళ్ళ కింద ఉంటుంది. అంత పెద్ద శిఖరము నీ కాళ్ళ కిందకు వచ్చింది, నువ్వు చూసుకున్నావా? ఎప్పుడు అది నువ్వు ప్యాషన్గా దాన్ని స్వీకరించినప్పుడు సాధ్యమవుతుంది. ఊరికేదో అనుకున్నామా అయిపోయిందా? కాదు. కాబట్టి నా ప్యాషన్ డబ్బు. ఎందుకు? నేను దానికోసం చాలా కష్టాలు పడ్డాను, చాలా ప్రయత్నాలు చేశాను, అది రాలేదు. ఎందుకు రాలేదు? మన సబ్జెక్టులు ఏం చెప్పుకున్నాం? చాలా కష్టపడితే డబ్బు రాదు, కష్టమే వస్తుంది. అవును. అప్పుడు తెలియదు మనకి కష్టపడితేనే వస్తుందని ఒక థాట్ ఉంది కాబట్టి కష్టపడ్డాం, కాబట్టి రాలేదు. మరి సులభంగా ఎలా వస్తుంది డబ్బు అనే దాని మీద ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు సులభంగా అందరికీ వస్తుంది, అందరితో పాటు నాకు ఎంతో కొంత వస్తుంది. ఇది అని మనం చెప్పలేం, ఇలా వస్తుందని చెప్పలేం. దానికి ఒక మార్గాలు అనేటివి తెలుసుకోబడతాయి. ఎప్పుడు జరిగింది అది? నాకు అది ప్యాషన్గా మారింది. దాన్నే నేను నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇంకా నాకు ఇంకేం ఆలోచనలు లేవు. ఖచ్చితంగా నేను సంపాదించాలి, నా కోరికలు ఏవే ఉన్నాయి అన్ని తీర్చుకోవాలి, నేను ఒక ఉన్నత స్థాయిలో జీవించాలి. ఇప్పుడు ఏమైంది? నా రోజువారి పనుల్ని మర్చిపోయాను, నా కుటుంబాన్ని మర్చిపోయాను, సమాజాన్ని మర్చిపోయాను. ఇవన్నీ ఎవరు మర్చిపోతారు? ఒక యోగి, ఒక ఋషి మర్చిపోతారు. అవును. ఆ స్థాయికి వెళ్ళాలి. మీ యొక్క మనస్తత్వం ఎక్కడికి వెళ్ళాలంటే, అతడైతే భగవంతుడి కోసమో లేకపోతే అనంతమైన ఎనర్జీ కోసం ఎట్లయితే ప్రయత్నం చేస్తున్నాడో, ఈ సృష్టిలో ఇప్పుడున్నటువంటి కలియుగంలో అనంతమైన ఎనర్జీ డబ్బే కదా.
దానికోసం నువ్వు కావాలనుకున్నప్పుడు అదొక ప్యాషన్గా మారినప్పుడు మాత్రమే నీ దగ్గరకు వస్తుంది. అప్పటిదాకా నీ దగ్గరికి ఇది బాగా గుర్తుంచుకోండి. దాని పట్ల మీకు శ్రమ కాదు, ప్యాషన్ అంటే సరదాగా నువ్వు దాన్ని ఆకలింపు చేసుకోవడం, అంతేగాని దానికోసం నేను కష్టపడతాను, రాత్రింబవళ్ళు మేలుకుంటాను, ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక మంచి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, రోజు అతన్ని కలవకపోతే నీకు నిద్ర పట్టదు. అవును, ఒక టైం కాగానే మీ ఇద్దరం కలుస్తామని ఒక ఫీలింగ్ ఉంది. ఆ టైం కానీ రాకపోతే ఎంత ఫీల్ అవుతారు మీరు? ఎగ్జాక్ట్లీ. అవునా కాదు? ఒక లవర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. ఒక టైంలో కలవాలనుకున్నారు, రాలేదనుకోండి, మీరు ఎంత బాధ ఫీల్ అవుతారు? డబ్బుని కూడా మీరు అలా ఫీల్ అయినప్పుడు మాత్రమే అది మీ చెంతకు చేరుతుంది. ఎప్పుడు నీ ఫ్రెండ్ని నువ్వు ప్రేమిస్తావు, నీ ప్రియురాల్ని నువ్వు ప్రేమిస్తావు, డబ్బుని ఎందుకు ప్రేమించవు? నీ భార్య పిల్లల్ని ప్రేమిస్తావు, సమాజాన్ని ప్రేమిస్తావు. ఎక్కడ డబ్బు కోసం నువ్వు పనిచేసావు, ఎక్కడ డబ్బును నువ్వు ప్రేమించావు, ఎప్పుడో దాన్ని ప్యాషన్గా మార్చుకున్నావు. ఇది మాత్రమే విశ్వం చూస్తుంది. అంతేగాని ఏదో అనుకుంటే మాత్రం ఏది రాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎలా మారాలి అంటే, మీకు ఇంకా మీరు పడుకున్నా తిన్నా లేచినా సరే ఆలోచన తప్ప ఇంకేముంటుంది. ఓ పిల్లాడు వచ్చాడు తన దగ్గరికి, నాన్న ఎల్లుండి ఫీజు కట్టాలన్నాడు వాడు సడన్గా. ఓకే, ఫస్ట్ దగ్గరికి వచ్చింది, ఎల్లుండి ఫీజు కట్టాలన్నాడు. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా, ఓ 15-20 రోజులు అనుకున్నాడు. అవును. ఇప్పుడు ఎల్లుండి నాన్న ఫీజు కట్టాలన్నాడు. పిల్లాడు ఏం చేశాడు, చెప్పేసాడు, వెళ్ళిపోయాడు. అంతకంటే వాడి బాధ్యత లేదు ఇక. అవును, చెప్పడం మట్టి గడి పని. దడలు మన బాంబడ్డట్టు అయిపోయింది తండ్రికి. ఎందుకు? ఫస్ట్ ఇంకో 2 రోజులు ఉంది, అప్పటికి ఆయనకి ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి. అవును, అవన్నీ చూసుకోవాలి ఆయన. ఉన్న పలంగా వీడు 20,000 ఫీజు కట్టాలండి, 20,000 నేను ఎక్కడి నుంచి తేవాలి ఇప్పుడు? ఇప్పుడు వాడికి ఈ కట్టను అనలేడు, అలాగని ప్రయత్నం ఆపలేడు. అప్పటి వరకు ఉన్న కమిట్మెంట్ అని పక్క పడేశాడు ఆయన. ఓకేనా? ముందు ఫస్ట్ వరకు అంటే వాడికి ఫీజు కట్టాలి ఫస్ట్కి, ఆలోచన తప్ప వేరేది లేదు ఆయనకి. ఇప్పుడు దాని పరంగా ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు చూడండి, పడుకుంటున్నాడు, వాడు ఫీజు ఎలా కట్టాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఎవరిని అడగాలి, ఇదే మైండ్లో తిరుగుతుంది. ఓకే, ఆయన ఏ పని చేస్తున్నా, భార్యతో మాట్లాడుతున్నాడు, పిల్లలతో మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, అయినా సరే టీవీ చూస్తున్నాడు, ఒక రకంగా మైండ్లో ఏం మెదులుతుంది, వాడు ఫీజు కట్టాలి, వాడు ఫీజు కట్టాలి, ఎవరిని అడగాలి, ఎలా చేయాలి. ఇంకా ఒకటే రోజు ఉంది మధ్యలో, ఇంకా వేరే ఆలోచన ఉందా ఆయనకి? వేరే ఆలోచన లేదు, అదే ఆలోచన. ఒక బంధువు వచ్చాడు, బంధువుతో హాయిగా తింటున్నాడు, కూర్చుంటాడు, మాట్లాడుతున్నాడు, సరదాగా నవ్వుతున్నాడు, మళ్ళీ ఏమంటే ఆలోచనతో అయిపోతున్నాడు. ఆయన అన్నాడు, ఏమైందా, ఎప్పుడు సరదాగా ఉండేవాడు, ఏదో ఆలోచిస్తున్నావేంటి నువ్వు అన్నాడు. ఏం లేదండి అంటున్నాడు. కానీ ఆయన ఆలోచన మొత్తం దాని మీదే ఉంది. అవును. ఇప్పుడు ఎవరిని అడిగి పెట్టాడు, ఇక రేపు కట్టాలి, ఈరోజు సాయంత్రం ఇస్తా అన్నాడు, వాడు ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఆలోచన ఇంకా తీవ్రం అయిపోయింది. ఇప్పుడు రేపు లెగిస్తేనే కట్టాలి. ఇప్పుడు ఉన్న పలంగా వాడు ఇవ్వను అన్నాడు. ఇప్పుడు ఇంకా ఆలోచన ఇంకా తీవ్రం అయిపోయింది. పడుకున్నాడు, నిద్ర పట్టట్లేదు, పదే ఆలోచన చేస్తూ నిద్రపోయాడు. ఇప్పుడు అతను ఏం చేశాడు ఒక్కసారి చెప్పండి. పదే ఆలోచన చేస్తూ నిద్రపోయాడు. నిద్రపోలేదు ఆయన. తన సబ్కాన్షియస్ మైండ్గా ఆలోచన ఇచ్చాడు. అది రికార్డింగ్ జరిగింది. ఇప్పుడు ఎవరు చేస్తారు ఆ పని? ఆ ఫీజు కట్టే పని నీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటాం. అవును. తెల్లారు లేచాడు మామూలుగా, మళ్ళీ హడావుడి అంతా, వాడు స్కూల్ టైం అవుతుంది, నువ్వు బయలుదేరరా, నేను వస్తాను 1 గంట తర్వాత అన్నాడు. ఓకేనా? ఏమంటే ఇంట్లో బంధువు ఉన్నాడు, పట్టుకొని ఇద్దరు కలిసి ఇంకేటో 2-3 ప్రయత్నాలు చేశాడు. ఏమైంది బావా, ఇంత టెన్షన్గా ఉన్నావు అన్నాడు ఆయన. అంటే ఏం లేదు ఏం నాతో చెప్పడానికి ఏముంది అన్నాడు ఆయన. అంటే ఇలా వాడు ఫీజు కట్టాలి, నేను కడదాం అనుకున్నాను, ఎవరో ఇస్తున్నారు, ఇవ్వలేదు, ఇక్కడ ఉన్న పలంగా గంట టైం కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా ప్రయత్నాలు ఏం ఫలించట్లేదు, నాకు టెన్షన్ పెరిగిపోతుంది అన్నాడు. ఎమ్మట ఆయన అన్నాడు, అంత టెన్షన్ ఎందుకు, ఆయన నేను లేనా, అలా నేను ఎందుకు కూడా, నీ పక్కన నేను ఉన్నాను కదా, ఒక్క మాట చెప్పొచ్చు కదా. ఎంత వాడు ఫీజు 20,000 తీసి ఇచ్చేసాడు. నీకు ఎవడు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేది నీకు సంబంధం లేదు. మన సబ్జెక్టులో ఏం చేయాలి, నీకేం కావాలి మాత్రం చెప్పాలి, ఎలా రావాలని చెప్పొద్దు. అసలు నేను ఊహించాడు తన బంధువు ఇస్తాడని, అసలు ఊహించలేదు కదా. మరి ఈయన చెప్పాడు కనీసం అంత 2 రోజుల ముందు. స్పోర్ట్ డిసిషన్ ఎలా జరిగింది, రాత్రి నిద్రలోకి జారే ముందు చెప్పింది ఏదైతుందో అది విశ్వం స్వీకరించి దానికి సిద్ధం తయారు చేస్తుంది. అంతే సింపుల్. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, అతనికి 2-3 రోజుల నుంచి ఆ డబ్బు అనేది ప్యాషన్గా మారిపోయింది, ఒక పిచ్చిలాగా మారిపోయింది. ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఆలోచన తప్ప ఇంకేం లేదు. అతను 2-3 రోజుల నుంచి అదే ఉంది మైండ్లో. కాబట్టి పదే ఏదైతే చెప్తామో అదే విశ్వం స్వీకరిస్తుంది. మీకు డబ్బు కావాలా, అది ప్యాషన్గా మార్చుకోండి. ఇంకేదైనా కావాలా,
దాన్ని మార్చుకోండి. ఇంకేదైనా కావాలో అది మార్చుకోండి. మన సబ్జెక్టులో డబ్బు కాబట్టి మనం డబ్బు దిక్కు మారమని చెప్తున్నాం. డబ్బు దిక్కు మారు ఊరికే కావాలి డబ్బు అంటే రాదు. మీకు అదే జీవితం కావాలి, ఇంకా వేరే ఆలోచనలు ఉంటాయి. అప్పుడు ఎలా రాదు, ఎలాగైనా వస్తుంది, ఎలాంటి వాడికైనా వస్తుంది. నాకు ఇష్టం డబ్బు అంటే నా ప్రాణం, నా ఊపిరి. అది లేకుండా నేను ఉండలేను. ఎస్, ఆలోచనలు ఎందుకు కలుగు మనకి? ఎప్పుడు ఎలా వస్తుంది, ఎక్కడ అప్పు చేయాలి, ఎంత తేవాలి, ఇప్పుడు ఇక్కడికి సెట్ అయిపోయింది, మళ్ళీ తర్వాత నుంచి ఈ ఆలోచన తప్ప ఏనాడు నువ్వు దాంతో సమైక్యంగా ఎప్పుడు సహజీవనం అన్నాడు, సహజీవనం చేసావు. ఎప్పుడు దాంతో ఆలోచనలు తప్ప వేరే ఆలోచన లేకుండా ఎప్పుడు ఉన్నావా? లేవు. కాబట్టి అలా జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు చేయకండి. డబ్బును ఒక ప్యాషన్గా మార్చుకోండి, అదే ధ్యేయంగా బతకండి. ఏమి కాదు, దాంతో అన్నీ వచ్చేస్తాయి. ఒక డబ్బుతోని సంపద వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తాయి. దాంట్లోనే అన్నీ ఉన్నాయి. మన సబ్జెక్ట్లో ఈ కలియుగంలో కావాల్సిన డబ్బు తప్ప ఇంకోటి ఏం లేదు. దాన్ని ప్యాషన్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. దాంతో మమేకం అయిపోండి, ఆటోమేటిక్గా అదే వస్తుంది. దానికోసం మెడిటేషన్ చేసామా, నేను అఫర్మేషన్ చేశాను, నేను 6 నెలలు మెడిటేషన్ చేశాను, అయినా రాలేదు. ఎందుకు రాలేదు? నువ్వు దాన్ని వేరుగా చూస్తున్నావు. వేరుగా చూసినంత మట్టుగా నీతో రాదు. నువ్వు దాంతో ఎప్పుడైతే కలిసిపోతే ఆటోమేటిక్గా నువ్వు చూసే అవసరం లేదు, ఆటోమేటిక్ నీతోనే ఉంటావు. అదే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.